తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అమరావతిని ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిలో 4,500 కోట్లకు పైగా విలువైన నిర్మాణ పనులకు మరియు రైతు కౌలు పెంపునకు ఆమోదం తెలిపారు. రాజధానిలో అత్యాధునిక ఏఐ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్న బిట్స్ పిలానీ సంస్థ 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం జాతీయ స్థాయిలో నెంబర్ 1 స్థానానికి చేరుకుని సుపరిపాలన మరియు మహిళా స్నేహపూర్వక విభాగాల్లో అగ్రగామిగా నిలిచింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రికార్డు స్థాయిలో గ్రామ సభలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు డిజిటల్ పారదర్శకతతో పల్లెలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. పంచాయతీరాజ్ దినోత్సవం వేళ ఏపీ పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం 3వ రోజు టూవాస్ పోర్ట్లోని ఆటోమేషన్, ఏఐ సాంకేతికతను మరియు జేటీసీ ఆధ్వర్యంలోని స్మార్ట్ పారిశ్రామిక వాడలను క్షుణ్ణంగా పరిశీలించింది. భూగర్భ చమురు నిల్వ కేంద్రాలు మరియు పారిశ్రామిక కారిడార్లలో నివాస, విద్యా సౌకర్యాలు కలిపి ఉండే వన్ నార్త్ నమూనాను ఏపీలోనూ అమలు చేయాలని మంత్రులు నిర్ణయించారు. అనంతరం సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మరియు రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు దంపతులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ జనగణన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. దేశ అభివృద్ధికి కీలకమైన ఈ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములై మొబైల్ ఫోన్ల ద్వారా తమ సమాచారాన్ని ఖచ్చితంగా అందించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేచా నిన్న సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారిగా ఆలయానికి రాగా దేవస్థానం ఈవో వికే సేననాయక్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో పునేటా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఈవో సేననాయక్ అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునేటా ఆలయ పరిసరాలను పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు 2వ రోజు కూడా భారీ ఎత్తున నిరసనలు చేపట్టాయి. నిందితుడు బెయిల్పై బయట తిరుగుతూ సాక్షులను బెదిరించడం మరియు కేసును ప్రభావితం చేయటాన్ని నిరసిస్తూ అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలని, ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. హంతకులను మాజీ ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారని, దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొవ్వూరులో మహాసేన రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో 2 రోజుల్లో అనంతబాబును అరెస్టు చేయకపోతే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల 25న జరిగే పాలిసెట్ పరీక్షకు ఎన్టీఆర్ జిల్లాలోని 25 కేంద్రాల్లో 8,195 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు జిల్లా కన్వీనర్ విజయసారథి వెల్లడించారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని, 11 గంటల తర్వాత ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ వెంట హెచ్బీ పెన్సిల్, నీలం లేదా నలుపు రంగు పెన్నులను తీసుకురావాలని సూచించారు. కడపలో వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనుక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిల 100 కోట్ల భూ కుంభకోణాల వల్లే ఈ హత్య జరిగిందని విమర్శించారు. తన అనుచరుడు చనిపోయిన పులివెందులలోనే ఉన్న జగన్ బాధితుడి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఈ హత్యపై విచారణ జరిపించి రవీంద్రనాథ్ రెడ్డి ఆస్తులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ సీమకు తీరని ద్రోహం చేశారని రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 900 కోట్లు స్వాహా చేశారని, ఎన్జీటీ జరిమానా విధించేలా వ్యవహరించారని ఆరోపించారు.
ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి పలు సవాళ్లు విసిరారు. చంద్రబాబు ప్రభుత్వమే ఉద్యోగులను రాజకీయాలకు వాడుకుందని, గతంలో నల్ల చొక్కాలు ధరించి ఢిల్లీలో ధర్నాలు చేయించడం, కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించడం దీనికి నిదర్శనమని మండిపడ్డారు. వాలంటీర్లకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు వారిని వీధుల పాలు చేస్తూ కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెంచి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, పోలీసులను వీఆర్లో పెట్టి వేధిస్తున్నారని వెంకటరామిరెడ్డి ఆరోపించారు. ఉద్యోగుల బకాయిలు 20,000 కోట్లు చెల్లించామని అశోక్ బాబు చెప్పటం అబద్ధమని, ఆ వివరాలు బయటపెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో తనను స్వయంగా ఇంటికి పిలిచి బెదిరించారని గుర్తు చేస్తూ ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత అశోక్ బాబుకు లేదని స్పష్టం చేశారు. హజ్ యాత్రికుల ఏర్పాట్ల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు మండిపడ్డారు. విజయవాడలోని జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో స్టేట్ మైనార్టీ సెక్రటరీ ఎండి రిజ్వాన్ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ విమాన సౌకర్యాలు, వసతి, వైద్యం, ఆహారం వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో యాత్రికులకు అత్యుత్తమ సదుపాయాలు కల్పించారని, ప్రస్తుత పాలనలో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే తగిన ఏర్పాట్లు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని, ప్రేరణను కలిగించేందుకు ప్రతి ఏటా ఈ గ్రాడ్యుయేషన్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కృష్ణలంక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ మహాలక్ష్మి తెలిపారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలో కేవలం అకాడమిక్ అంశాలకే పరిమితం కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా ఇంటిగ్రేటెడ్ కరికులం మరియు కో కరికులర్ యాక్టివిటీస్కు ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.